2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మన పాఠశాలలో ఉన్న విద్యార్థుల యొక్క జీపీ, ఈపీ, ఎఫ్పీలు అప్డేషన్ కంప్లీట్ అయిందా లేదా, ఇంకా ఎవరైనా పెండింగ్లో ఉన్నారా అని చెక్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నా ఛానల్ను మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు వెంటనే నోటిఫికేషన్గా పొందాలనుకుంటే బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మన కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్లో యూడేస్ ప్లస్ 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మన పాఠశాల లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత డాష్బోర్డ్ మనకు ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు మన పాఠశాలలో ఉన్న తరగతులు, సెక్షన్లు, విద్యార్థుల సంఖ్య, అలాగే జీపీ, ఈపీ, ఎఫ్పీలు కంప్లీట్ చేయకుండా ఇన్కంప్లీట్గా ఉన్న విద్యార్థుల వివరాలు కూడా కనిపిస్తాయి. ఇన్కంప్లీట్ స్టూడెంట్స్ అనే కాలంలో మొత్తం జీరోలు కనిపిస్తే అందరి విద్యార్థుల యొక్క జీపీ, ఈపీ, ఎఫ్పీ అప్డేట్ కంప్లీట్ అయిందని అనుకుంటాం. అలా కాకుండా లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అనే ఆప్షన్లో ఎంట్రీ స్టేటస్ అనే ఆప్షన్ వద్ద నాట్ స్టార్టెడ్, ఇన్ ప్రోగ్రెస్ ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే యూడేస్ ప్లస్లో స్టూడెంట్ మాడ్యూల్ కంప్లీట్ అయిందని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ముందుగా నాట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఒక విద్యార్థి నాట్ స్టార్టెడ్ లిస్ట్లో కనిపించడం జరిగింది. ఇలా ఎందుకు జరిగిందంటే ఇక్కడ మనం గమనించినట్టయితే ఆ విద్యార్థి 10వ తరగతి డి సెక్షన్లో ఉన్నాడు. మనం ఇప్పుడు డాష్బోర్డ్ని గమనించినట్టయితే డాష్బోర్డ్లో 10వ తరగతిలో కేవలం ఏ సెక్షన్ మాత్రమే కనిపిస్తుంది. అంటే ఆ విద్యార్థి డి సెక్షన్ నుంచి ఏ సెక్షన్కి వెళ్ళలేదు. అందుకే ఆ విద్యార్థి వివరాలు ఇక్కడ మనకు కనిపించడం లేదు. సో దానికోసం మనం ఏం చేయాలంటే ముందుగా విద్యార్థి యొక్క సెక్షన్ని మార్చాల్సి ఉంటుంది. దానికి గాను మనం క్లాస్ అండ్ సెక్షన్ షిఫ్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. క్లాస్ అండ్ సెక్షన్ షిఫ్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకు పెండింగ్లో ఉన్న విద్యార్థి 10వ తరగతిలో కాబట్టి 10th క్లాస్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. సెక్షన్ ఆల్ అలానే ఉంచేసి గో పైన క్లిక్ చేయాలి. ఇక్కడ 10వ తరగతిలో ఉన్న అన్ని సెక్షన్స్ అలాగే విద్యార్థుల వివరాలు కనిపిస్తాయి. ఇక్కడ మనం లాస్ట్కి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ మనకు పెండింగ్లో ఉన్న విద్యార్థి వివరాలు డి సెక్షన్లో కనిపిస్తాయి. ఇప్పుడు ఈ విద్యార్థి యొక్క సెక్షన్ని మార్చాల్సి ఉంటుంది. సెక్షన్ అనే ఆప్షన్ దగ్గర ఏ సెక్షన్ సెలెక్ట్ చేసుకొని పక్కన కనిపించే అప్డేట్ బటన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు క్లాస్ అండ్ సెక్షన్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకేపై క్లిక్ చేయాలి. తర్వాత మనం లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ లేదా స్కూల్ డాష్బోర్డ్లోకి వెళ్ళి ఆ విద్యార్థి యొక్క వివరాల్ని అప్డేట్ చేయవచ్చు. ఇప్పుడు మనం లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అనే ఆప్షన్లోకి వెళ్దాం. ఇక్కడ తిరిగి ఎంట్రీ స్టేటస్లో నాట్ స్టార్టెడ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ విద్యార్థి యొక్క పేరు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ విద్యార్థి యొక్క సెక్షన్ ఏలో కనిపించడం జరిగింది. ఇప్పుడు మనం ఆ విద్యార్థి పేరు మీద క్లిక్ చేసినట్టయితే ఆ విద్యార్థి యొక్క జనరల్ ప్రొఫైల్, ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ అలాగే ఫెసిలిటీస్ అండ్ అదర్ ప్రొఫైల్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆ పేరు మీద క్లిక్ చేయగానే మనకు విద్యార్థి యొక్క జనరల్ ప్రొఫైల్, ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ అలాగే ఫెసిలిటీస్ అదర్ ప్రొఫైల్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఆ విద్యార్థి యొక్క 3 ప్రొఫైల్స్ కంప్లీట్ చేసినట్టయితే ఆ విద్యార్థి వివరాలు కూడా అప్డేట్ చేయబడతాయి. ఈ విధంగా ఆ విద్యార్థి యొక్క జీపీ, ఈపీ, ఎఫ్పీలను అప్డేట్ చేసిన తర్వాత తిరిగి మనం లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఎంట్రీ స్టేటస్ వద్ద నాట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఆ విద్యార్థి కనిపించడు. అదేవిధంగా ఇన్ ప్రోగ్రెస్లో ఎవరైనా ఉన్నారా అది కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఎవరు కనిపించడం లేదు. సో ఈ విధంగా లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అనే ఆప్షన్లో ఎంట్రీ స్టేటస్ వద్ద నాట్ స్టార్టెడ్, ఇన్ ప్రోగ్రెస్ ఈ 2 ఆప్షన్స్లో ఏ ఒక విద్యార్థి కూడా కనిపించినట్లయితే అప్పుడు మన పాఠశాలలో ఉన్న విద్యార్థుల యొక్క జీపీ, ఈపీ, ఎఫ్పీ ఈ 3 ప్రొఫైల్స్ కంప్లీట్ అయినట్టే.